ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. మనకు ఈరోజు సైనిక్ స్కూల్ అంబికాపూర్ ఛత్తీస్గఢ్ నుండి మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద మనకు ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ల్యాబొరేటరీ అసిస్టెంట్, పిఈఎం, పిటిఐ కమ్ మాట్రోన్, తర్వాత బ్యాండ్ మాస్టర్, మ్యూజిక్ టీచర్, తర్వాత వార్డ్ బాయ్ కింద మనకు నోటిఫికేషన్ విడుదలైంది. మీరు ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ వచ్చేసి చాలామందికి నోటిఫికేషన్ గురించి తెలీదు. ఇది వచ్చి మనకు కాంట్రాక్ట్ బేస్డ్ నోటిఫికేషన్, మనకు 1 year కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. తర్వాత మీకు ఈ ఛాన్సెస్ వచ్చేసి 3 years దాకా ఎక్స్టెండ్ మరీ చేస్తారు, తర్వాత పర్మనెంట్ మరీ చేయొచ్చు. చూసుకుంటే సైనిక్ స్కూల్ అంబికాపూర్ నుండి మనకు ఈ నోటిఫికేషన్ రావనుంది. అప్లికేషన్ లిమిటెడ్ ఫర్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ది ఫాలోయింగ్ పోస్ట్ అండ్ రెగ్యులర్ స్కేల్ కాంట్రాక్చువల్ బేసిస్. మన కాంట్రాక్ట్ బేస్ మీద ఈ నోటిఫికేషన్ మనకు విడుదల చేయడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు వార్డ్ బై చూసుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. మీరు ఇంటర్మీడియట్ కానీ లేకుంటే వొకేషనల్ కానీ లేకుంటే ఐటీఐ కానీ మీరు కంప్లీట్ చేస్తుంటే మీరు వార్డ్ బైకి అప్లై చేయొచ్చు. టోటల్కి మనకు వార్డ్ బైలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే 18 years to 50 years మధ్యలో ఉన్నారో వీళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. చూసుకుంటే మీకు ఎంత వస్తుంది శాలరీ, 28,000 మీకు ప్లస్ మీకు శాలరీ రావడం జరుగుతుంది. తర్వాత రిజర్వ్డ్ క్యాండిడేట్కి 1 post ఉంది. తర్వాత ఎస్సీకి 1 అండ్ ఎస్టీకి 2 posts ఉన్నాయి. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీకి 1 post ఉన్నాయి. తర్వాత 2 posts వచ్చేసి మనకు యూఆర్ జనరల్ కేటగిరీకి ఉన్నాయి. యూఆర్లో మనం ఓబీసీ వాళ్ళు అప్లై చేయొచ్చు, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మరి అప్లై చేయొచ్చు. మీకు ఏదైతే డిసేబుల్ ఉందో 2 years ఎక్స్పీరియన్స్ ఉందో అది ఎక్స్పీరియన్స్ లేకుంటే మరి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయొచ్చు. తర్వాత మీకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ బయాలజీ చూసుకుంటే ఇక్కడ 1 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరితో 21 years to 35 years మధ్యలో ఉన్నారో వీళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఎసెషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు, లేదు మీరు ఇంటర్మీడియట్ కన్నా ఐటీఐ కానీ వొకేషనల్ చేస్తుంటే చాలు. బట్ మీకు ఒక సబ్జెక్ట్ ఉండాలి, అది సబ్జెక్ట్ బయాలజీ ఉండాలి. అంటే మనకు ఇంటర్మీడియట్లో ఎవరైతే బైపీసీ చదివి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఈ నోటిఫికేషన్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ గురించి ఎవరికి తెలీదు, చాలా మంచి అవకాశం. మీరు కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటామంటే వీడియో లాస్ట్ దాకా చూసుకోండి. ఈ మొత్తం డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎలా అప్లై చేయాలి, మీరు ఎలా లేదు. దీనికి అప్లై వచ్చేసి మనము ఆఫ్లైన్లో చేయాలి. ఆ ఆఫ్లైన్ ప్రాసెస్ మరి ఎలాగో ఈ వీడియోనే చెప్తాం. తర్వాత మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్లో జాయిన్ కాలేకపోతే వెళ్ళి మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లింక్స్ మన కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో పెడతా, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. చూసుకునే ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది ల్యాబొరేటరీ అసిస్టెంట్ బయాలజీ అండ్ రెగ్యులర్ స్కేల్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఎల్టీసీ కాంట్రిబ్యూటర్ పెన్షన్ యాజ్ పర్ ఎన్పిఎస్ సబ్సిడైజ్డ్ స్కూలింగ్ అప్ టు 2 children, రెంట్ ఫ్రీ అకామిడేషన్. అంటే మనకు గవర్నమెంట్ జాబ్లో ఏమైతే అలవెన్సెస్ ఉంటాయో టోటల్ అలవెన్సెస్ మనకు ఈ వేకెన్సీస్లో మనకు లభిస్తాయి. చూసుకుంటే మనకు రిక్రూట్మెంట్ ఫీజు మనము అప్లై చేయాలంటే మనం ఎంత పే చేయాలంటే 500 పే చేయాల్సి ఉంటుంది. అంటే దీనికి ఆఫ్లైన్ కదా బ్రో, అప్లికేషన్ ఫీజు ఉండదు కదా బ్రో అంటే లేదు ఫ్రెండ్స్, దీనికి అప్లికేషన్ ఫీజు వీళ్ళు పెట్టడం జరిగింది. మనకు 5,000 అప్లికేషన్ ఫీజు పెట్టడం జరిగింది. తర్వాత 300 వచ్చేసి అప్లికేషన్ ఫీజు పెట్టడం జరిగింది ఫర్ ది రెగ్యులర్ పోస్ట్ అండ్ ఫర్ ది కాంట్రాక్చువల్ పోస్ట్. రెగ్యులర్ పోస్ట్కి ఏవే రెగ్యులర్ పోస్టులు అంటే ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, బ్యాండ్ మాస్టర్ కానీ, తర్వాత మీకు పిఈఎం అండ్ పిఐటికి మీకు అవి రెగ్యులర్ పోస్టు. మిగతా 2 పోస్టులు వచ్చేసి మనకు కాంట్రాక్చువల్ పోస్ట్. దీనికి మనకు 300 రూపీస్ మనము అప్లై చేయడానికి పే చేయాల్సి ఉంటుంది. ఎంత మనం 300 రూపీస్ పే చేయాలి. ఒకవేళ మీరు డీడీ చేయాలంటే డైరెక్ట్గా మీరు ప్రిన్సిపల్ ఆఫ్ సైనిక్ స్కూల్ అంబికాపూర్ నుండి మీరు డైరెక్ట్గా డీడీ మరి
చేయొచ్చు. లేదు మేము యూపీఐ ద్వారా చేస్తాం, మనం ఫోన్‌పే ద్వారా చేయొచ్చు ఏం బ్రో అంటే, అవును మనం ఫోన్‌పే ద్వారా మరి చేయొచ్చు. ఏదైతే వీళ్ళు ఫోన్‌పే అకౌంట్ నెంబర్ ఐఎఫ్‌సి కోడ్ ఇచ్చారో మనం ఫోన్‌పే ద్వారా చేసి మనం ఏం చేయాలంటే ఏదైతే ఆ ఫోన్‌పే పంపించుంటామో అది స్క్రీన్ షాట్ తీసుకొని ఒకటి అది జిరాక్స్ చేపించుకోవాలి. నేను లాస్ట్‌కి చెప్తా. అప్లికేషన్ ఫామ్ విల్ రిలేట్ డాక్యుమెంట్ షుడ్ బి రీచ్ ఆఫీస్ బిఫోర్ సెప్టెంబర్ 11. అంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే సెప్టెంబర్ 11 మనకు లాస్ట్ డేట్. ఆ లోపల మనకు ఏదైతే మన అప్లికేషన్ ఫామ్ ఉంటుందో, ఏదైతే అడ్రస్ ఉందో మేందర కలాన్ డిస్టిక్ సూగురాజ ఛత్తీస్గఢ్ ఇది పిన్ కోడ్ ఏదైతే ఉందో అప్పుడు లోపల మనది పోస్ట్ వచ్చేసి ఎక్కడ రీచ్ అవ్వాలండి, వాళ్ళ అడ్రస్కి రీచ్ అయిపోవాలి. అప్పుడు లోపల మనకు పోస్ట్ రీచ్ అయితే మనము ఇదవుతాం. తర్వాత మనకు డేట్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకు మొత్తం షార్ట్ లిస్ట్ చేసి మనకు స్కూల్ వెబ్సైట్లో కానీ కాల్ లెటర్ కానీ సెండ్ టు సచ్ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ రిజిస్టర్. మనకు ఏదైతే మనం రిజిస్టర్ అయి ఉంటామో ఆ రిజిస్టర్కి మనకు మెయిల్ ద్వారా కానీ మనకు పోస్ట్ ద్వారా కానీ వీళ్ళు అడ్మిట్ కార్డు పంపడం జరుగుతుంది. మనకు రిటర్న్ టెస్ట్ అవన్నీ ఎక్కడ ఉంటే వాళ్ళు పంపించడం జరుగుతుంది. వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత రిటర్న్ ఎగ్జామ్కి మనకు ఏముంటుందంటే రిటర్న్ టెస్ట్ ఉంది అండ్ క్లాస్ డెమో ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ మరి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్, డెమోన్స్ట్రేషన్, తర్వాత ఇంటర్వ్యూ మరి మనకు ఉండడం జరుగుతుంది. చూసుకుంటే వార్డ్ బాయ్కి చూసుకుంటే మనకు వార్డ్ బాయ్కి చూసుకుంటే మనకు టోటల్గా 50 మార్క్స్ ఉంటాయి. 1 అవర్ మనకు టైం ఉంటుంది. 5 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుండి 5 మార్క్స్, తర్వాత జనరల్ ఇంగ్లీష్ నుండి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, తర్వాత బేసిక్ మ్యాథమెటిక్స్ నుండి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, తర్వాత మనకు సబ్జెక్ట్ టెస్ట్ అప్రోప్రియేట్ లెవెల్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు స్కిల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మరి పెడతారు 50 మార్క్స్కి. దాంట్లో ఏముంటుందంటే రన్నింగ్, తర్వాత ఏజ్ గ్రూప్ వైజ్, తర్వాత 10 మార్క్స్ గ్రూప్ డ్యూటీ టెస్ట్కి, ఆర్గనైజింగ్ గేమ్స్, సిట్టింగ్ ఆఫ్ ఏ బెడ్, నాలెడ్జ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఎక్సెట్రా దానికి 30 మార్క్స్ మనకు ఉండడం జరుగుతుంది. తర్వాత చూసుకుంటే మనము ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ నేను పంపిస్తాం. సైన్ ఇన్ స్కూల్కి మనం అప్లికేషన్ ఫామ్ చేసుకోవాలి కదా. దీనికి ఎలా అంటే ఫస్ట్ మీ ఫోటో, మీ పాస్పోర్ట్ సైజ్ని బిఫోర్ మీరు August 15 ఉండేలాగా రీసెంట్ది ఇక్కడ రీసెంట్ ఒక వారం కిందది ఇక్కడ మీరు ఫోటో పేస్ట్ చేసి మీరు ఫోటో పైన మీ సిగ్నేచర్ చేయండి. మీ ఫోటో పైన మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత పోస్ట్ ఫర్ అప్లైడ్. దీంట్లో 4 విధాలుగా పోస్ట్ ఉన్నాయి కదా, వార్డ్ బాయ్ అని, తర్వాత లైబ్రరీ అసిస్టెంట్ అని అలా పోస్ట్ ఉన్నాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటారో ఈ పోస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ నేమ్ మీరు 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉందో అలా క్యాపిటల్ లెటర్స్లో రాయండి. ఫాదర్స్ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ DOB డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ 10th మార్క్స్ ఎలా ఉందో అలాగ రాసుకోండి. తర్వాత సెక్స్ మీరు మేలా ఫీమేలా ఇక్కడ చూడండి. తర్వాత నేషనాలిటీ మీరు ఇండియనా లేకుంటే ఏమో ఇక్కడ నేషనాలిటీ చూసుకోండి. తర్వాత సోషల్ కేటగిరీ మీరు ఏ కేటగిరీ ఎస్సీనా ఓబీసీనా ఎస్టీనా జనరల్ కేటగిరీ ఇక్కడ చూసి ఎంటర్ చేయండి. తర్వాత మెచ్యూర్ స్టేటస్ చూసుకుంటే మీరు మ్యారీడా సింగిల్ మ్యారీడా, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ మీద టిక్ చేయండి, లేకుంటే సింగిల్ అయితే సింగిల్ మీద మీరు టిక్ చేయండి. తర్వాత లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చో ఇక్కడ రాయండి. అంటే హిందీ, మీకు తెలుగు లేకుంటే ఇంగ్లీషు, తర్వాత ఉర్దూ, మీకు ఏదైతే లాంగ్వేజ్ వస్తుందో ఈ లాంగ్వేజ్ రాయండి. తర్వాత ఆధార్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ రాయాలండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ రాయండి. మీ పాన్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ పాన్ నెంబర్ని, ఒకవేళ మీ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ని రాయండి. ఒకవేళ పాన్ కార్డ్ లేదంటే సింపుల్గా మీరు NA అని రాయండి చాలు. తర్వాత పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ మీ పర్మనెంట్ అడ్రస్ని రాయండి. పర్మనెంట్ అడ్రస్ రాసిన తర్వాత మీ పిన్ కోడ్ మరి క్లియర్గా రాయండి. ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో సేమ్ అలాగా రాయండి. తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్ విత్ పిన్ మీ కరస్పాండెన్స్ అడ్రస్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కరస్పాండెంట్ అడ్రస్ని రాయండి. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్
మీ ఎస్టీడీ కోడ్ మా ఫోన్ విత్ ఎస్టీడీ కోడ్ రాయండి ఉంటే, ఒకవేళ మొబైల్ నెంబర్ రాయండి, తర్వాత ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఒక్కసారికి 2 సార్లు చూసుకొని మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్ ఫర్ ది మెట్రికులేషన్. అరే మీరు ఇక్కడ 10th క్లాస్ అని పెట్టి మీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్లో స్టడీ చేసినారో, తర్వాత మీకు ఎప్పుడు కంప్లీట్ అయిందో, తర్వాత బోర్డు, తర్వాత మీకు పర్సంటేజ్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చుతాయి. మనకు 600 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. టోటల్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అంత వేసి ఇక్కడ ఇంటూ 100 వేస్తే మీకు పర్సంటేజ్ వచ్చేస్తుంది. తర్వాత ఒకవేళ మీరు ఇంటర్ ఉంటే మీ ఇంటర్ క్వాలిఫికేషన్, ఒకవేళ మీరు డిగ్రీ ఉంటే డిగ్రీ క్వాలిఫికేషన్, మీరు బోర్డు, సబ్జెక్ట్స్ స్టడీ, తర్వాత యూనివర్సిటీ, తర్వాత పర్సంటేజ్ రాసి ఇది ఫిల్అప్ చేసిన తర్వాత మనం ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు చేసే పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీరు ఫిల్అప్ చేయండి. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్, అడ్రస్, పోస్ట్, పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, టెంపరీ, ఏడిఓసి, పర్మనెంట్ అది రాయండి. ఒకవేళ ఉంటే, లేదంటే మీకు ఏం లేదంటే మీరు ఇబ్బంది లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కానీ గేమ్స్లో మంచి యాక్టివిటీస్, ఇంతకుముందు సర్టిఫికేట్స్ మీకు లెవెల్లో నేషనల్ కానీ, స్కూల్ లెవెల్లో కానీ, యూనివర్సిటీ లెవెల్లో కానీ, డిస్ట్రిక్ట్లో కానీ ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఇట్టే ఇక్కడ మీరు సర్టిఫికేట్స్ మెన్షన్ చేయండి 1, 2, 3. ఒకవేళ మీ దగ్గర 3 హై టాప్ ఉంటే ఆ టాప్ సర్టిఫికేట్స్ ఇక్కడ నేషనల్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ ఉంటే టాప్ సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ మీ టాప్ సర్టిఫికేట్స్ ఏం చేయండి అంటే ఇక్కడ రాయండి. తర్వాత మీరు ఫ్రమ్ ది టోటల్స్ పీరియడ్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అయిన తర్వాత ఇది మీరు స్పోర్ట్స్ రాయండి. తర్వాత మీ హ్యాబీస్ ఏముంటాయో రాయండి. అవి ఒక్కసారికి 2 చూసి మీరు రాయండి. దీనివల్లనే మీకు మంచి ఇంప్రెషన్ రావచ్చు. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్, మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్స్ వచ్చేసి 3 ఉంటాయి, ABC. దాంట్లో మీకు 3లో ఏ సబ్జెక్ట్ సర్టిఫికేట్ ఉంది ఇక్కడ రాయండి. తర్వాత మీరు క్యాంప్స్ అటెండ్, మీరు ఏ క్యాంప్స్ అటెండ్ అయినారో, ఒకవేళ మీకు ఆర్డీసీ కానీ, లేకుంటే ఎల్ఆర్డీసీ కానీ, లేకుంటే తల్ సైనిక్ కానీ, లేకుంటే మీకు పెద్ద నేషనల్ క్యాంప్స్ అటెండ్ అయితే ఈ నేషనల్ క్యాంప్ రాయండి. లేకుంటే మీరు యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్స్ అటెండ్ అయితే ఈ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్స్ ఇక్కడ రాయండి. డీటెయిల్స్, రిక్రూట్మెంట్ ఫీజ్ పేడ్, మీరు డీటెయిల్స్ మీరు ఏదైతే అప్లికేషన్ ఫీ పే చేస్తారో ఆ ఫీకు మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ చేస్తారు కదా, అది ఎక్కడ రాయండి. ఒకవేళ నేను ఫోన్పే చేస్తానంటే నేను ఇక్కడ ఫోన్పేని రాస్తాను. మీది యూటీఆర్ నెంబర్, మీరు ఫోన్పే చేసిన తర్వాత మీకు యూటీఆర్ నెంబర్ వస్తుంది, ఆ యూటీఆర్ నెంబర్ ఇక్కడ రాయండి. తర్వాత పేమెంట్ డేట్, మీరు ఎప్పుడైతే పేమెంట్ చేసినా ఆ పేమెంట్ డేట్. తర్వాత సర్టిఫికేట్, మీ సర్టిఫికేట్ ఇచ్చేసి మీ డేట్, మీ సిగ్నేచర్ పెడితే మీ అప్లికేషన్ ఫిల్ అయినట్లే. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా చెప్పి ఉన్నా. మీ అప్లికేషన్ గురించి నేను డీటెయిల్గా చెప్పా. ఇప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, తర్వాత 2 ఫోటోస్, తర్వాత మీకు డొమిసియల్ సర్టిఫికేట్, లేకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, లేకుంటే నెగిటివిటీ సర్టిఫికేట్, ఇవి చూసుకోండి. ఇవి ఉంటే ఈ సర్టిఫికేట్స్ పెట్టుకోండి. తర్వాత దాంతోపాటు మీరు ఏమేమి చేయాలంటే ఇంకా మీరు డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్, స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ మరి అటాచ్ చేసి, తర్వాత ప్రతి జిరాక్స్ మీద మీకు ఒరిజినల్ కాదు జిరాక్సే, ఒరిజినల్ పేపర్స్ కాదు జిరాక్సే పంపేయాలి. ప్రతి జిరాక్స్ మీద మీ సిగ్నేచర్ డేట్ వేయండి. సిగ్నేచర్ డేట్ వేసిన తర్వాత అప్లికేషన్ ఫాము, మీరు ఏదైతే ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫాము, తర్వాత ఏదైతే ఇది ఉంటుందో దాన్ని మొత్తాన్ని ఒక పెద్ద పోస్టల్ ఆఫీస్లో వెళ్ళి ఒక పెద్ద ఎన్లాప్ని తీసుకోండి. ఎన్లాప్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని పైన రాయండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ రాయండి. తర్వాత ఫ్రమ్ అడ్రస్ కింద ఇదే పెద్ద ఎన్లాప్ అండి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్లో మీ టోటల్ అడ్రస్ అనేది మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ అడ్రస్, మీ ఊరు, మీ పిన్ కోడ్ మొత్తం రాసిన తర్వాత 2 అడ్రస్లో ఏం రాస్తారంటే ఇక్కడ చూసుకోండి. 2 అడ్రస్లో సైనిక్ స్కూల్ అంబికాపూర్ ఛత్తీస్గఢ్ అని కనబడుతుంది కదా, అది రాసిన తర్వాత మీరు ఏం రాయాలంటే మహేంద్ర కలాన్ డిస్టిక్, తర్వాత సూగుర్జా ఛత్తీస్గఢ్, ఇది పిన్ కోడ్ రాసిన తర్వాత మీరు పంపండి. ఇది పోస్ట్ పంపించిన తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి మీ పోస్ట్ని పంపించండి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే బిఫోర్ మనకు 11th సెప్టెంబర్ లోపల మీ పోస్ట్ రీచ్ అవ్వాలి. అంటే మీరు 8, 9 లోపల మీ ఫామ్ ఫిల్అప్ చేసి మీరు పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేస్తే మీరు ఒక 2 డేస్లో మీకు స్పీడ్ పోస్ట్ కానీ మన నార్మల్ పోస్ట్ కానీ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.